మహిమను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి నా హృదయపూర్వక వందనాలు. చక్కగా ఓపికగా మీరు కూడా విన్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సరిగట్టిగా అల్లి చదువురా. మంచిది. చక్కగా రయ్య గారు సందేశాన్ని అందించారు. జానయ్య గారికి వందనాలు. అలాగే ఈ సమయంలో మరి సాక్ష్యం ఉంది, ఒక చిన్న సాక్ష్యం కనుక వినాలి అందరూ కూడా శ్రద్ధగా. దేనికి స్తోత్ర. కనుక జాగ్రత్తగా మీరు ధ్యానించండి. ఎందుకంటే అనుభవపూర్వకంగా దేవుడు చేసిన మేలులు అనుభవించాం. అది మా జీవితంలో కొంచెం అయితే దేవుడు చేసింది కూడా మరి ఎక్కువ. దేనికి స్తోత్రం. అబ్బాని గట్టిగా అనుకోలేదండి దేవుడు చేసిన అద్భుతాలు. కనుక అవి మనం విందాం. దేవునికి స్తోత్ర. కనుక ఎవరు కూడా నిరాశించకండి. దయచేసి సాక్ష్యాన్ని విందాం. మన మధ్యలో ఉన్న మరి పాస్టర్ శృతి సాక్ష్యాన్ని మనకు పంచిద్ది. దేవునికి స్తోత్రం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల్ల వంచండి. అందరూ కూడా ప్రార్థన చేసుకుందండి. తల్ల వంచుతాం. ఈ సమయంలో కేక్ కటింగ్ ఉంటుంది. ఆ కేక్ కటింగ్ తర్వాత మనం సాక్ష్యాన్ని విందాండి. దయచేసి తల్ల వంచి అందరూ కూడా ఏకీపిద్దాం. దేవుని సన్నిధిలో ఏకీపిద్దాం. అందరూ కూడా ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థన చేయండి. సర్వోన్నతమైన దేవునికి మహిమ రావాలి, ఘనత రావాలి. దేవా, ఇంతవరకు ఇద్దరు దైవజనుల ద్వారా నువ్వు సూటిగా తేటగా మాతో మాట్లాడుతూ వచ్చారు. అందుకు బట్టి అయ్యా మేము నిన్నే గణపరుస్తూ ఉండగా, నీ నామము మహిమపరచబడినట్లుగా, నీ నామము గణపరచబడినట్లుగా తండ్రి నీకు మేలు కలుగునట్లుగా సహాయం చేయండి. మనుషులకు అసాధ్యమైనది నువ్వు చేయగలవని నమ్ముతున్నాను. బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో నింపండి, నీ దయలో నింపమని అడుగుచున్నాను తండ్రి. మీరే బలపరిచి మీరే దీవించమని ఈ కూడిక ప్రారంభం మొదలుకొని ముగింపులోనికి తీసుకొచ్చిన విధానం బట్టి ఇంక ముందున్న కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడండి, సహాయం చేయమని, దీవించి ఆశీర్వించి బలపరచమని అడుగుతూ యేసు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దయచేసి ఈ సమయంలో దేవునికి స్తోత్ర. అందరూ ఒకసారి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెబుతారా గట్టిగా? హల్లెలూయా. మీ సహనాన్ని, మీ ఓర్పును దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తాను చెప్పండి? పరిశీలిస్తున్నాడు. ఒక్కొక్క దిక్కు మేము పోయినప్పుడు ఇంచుమించు 12 అయింది. ఏం ముగిస్తే ఏంటిది? ఇంటికి వచ్చేలోపు 2 అయింది. ఇక పడుకోబోయేలోపు ఎంత అయింది? అది దేని స్తోత్ర. ఏం కలవర పడాల్సిన అవసరం లేదు. ఆనందమే పరమానందమే ఆశయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశయపురమైన యేసయ్యా నీలో. ఆపకాలములలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రం.
జీవితమే బరమా ఆశయపురమైన యేసయ్యా నీలో గల చోట పారుండ చేసిదివే జీవజలములు తాగనిచిదివే మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో దైవజనులు మరి ప్రార్థన చేస్తారు కనుక ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క కేక్ కట్ చేస్తారు కనుక ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవం కలిగిన దేవాని పాదాలు కొందనాలు, స్తోత్రాలయ్యా. నాయనా, మా ప్రియులు ఎలియాను అలాగే శృతమ్మను ప్రేమించి మీరు అనుగ్రహించిన ఎలియనను బట్టి నీ కొందనాలు అయ్యా. బిడ్డను ఆశీర్వదించండి. కేకు ఎలా మాధుర్యముగా ఉంటుందో ఈ బిడ్డ జీవితం కూడా మాధుర్యముగా ఉన్నట్లుగా రానున్న దినాలలో చిన్నది ఏ విధంగా అయ్యా పరిచర్య చేసిందో పవిత్రంగా ఉందో అలాగా ఈ బిడ్డ కూడా రానున్న తరానికి ఓ మంచి దైవికమైన కృపలతో బిడ్డను ఆశీర్వదించయ్యా. ఈ సంఘములో ఒక మూల స్తంభము వలె ఈ బిడ్డను ఆశీర్వదించండి. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవటానికి బిడ్డకు దీర్ఘాయువును దయచేయండి. చేతులెత్తి మీరు ఇంకను ఆశీర్వదించమని యేసు నామమున ఈ ప్రార్థన పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పట్టుకో ఫోటోస్ ఫోటో తీస్తున్నారు. ఇది పట్టుకు ఇట్లా పట్టుకో, ఇది ముట్టిద్దాం. ఎత్తుకొని లైన్ చేయమని లేకపోతే అందరూ కూడా చప్పట్లు కొడదాం దేవునికి. కట్ చేయి కేకమ్మా, నువ్వు చేతి
దేవునికి స్తోత్రం. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఏవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఏవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. రండి రండి అందరూ రండి. బాబాయ్ విన్నాం బాబాయ్ రండి అందరూ రండి. అత్త రండి రండి. తల్లి నువ్వు కూడా రండి. అలాగే మిలినా మనవరా యశ్వత్ అమ్మ తల్లి కూడా రండి. ద్వారకక్క వస్తారక్క అత్త మామ రావాలి. ఆశీర్వాదం దేవుని గారు కూడా ఇద్దరు రావాలి. అలాగే రాజకుమార్ అన్న కీర్తి వదిన అలాగే కృపాకరు ఇలానే కృపాకర్ అలాగే పవనిక వాళ్ళిద్దరు కూడా ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. అలాగనే మరి ఆశీర్వాదం మామ దేవుని ఇద్దరు రండి. మీ ఇద్దరు పెడితే మన తింటుందేమో కాల. దీనికి స్తోత్రం. ఒకసారి గడికి హల్లు చెప్పండి. హల్లెలూయా. ఏం లేదు, మా ఊళ్ళు అప్పుడప్పుడు అని కొడతారు చూడండి. అవి కొట్టి కొట్టి మా పిల్లలందరూ భయపించేశారు. అదే ఇప్పుడు భయపడుతుంది అమ్మాయి. దయచేసి దయచేసి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగుని కాక. అందుకే ఇది తీసుకొద్దాం అనుకో తీసుకురాలి ఈరోజు. ఇంకా తినేది కాదు. మర్చిపోయానమ్మా, ఆశీర్వాదం వచ్చేసిందయ్యా మా మీదకి. ఓ దీవెన వచ్చింది. రాండయ్యా, మా మాంగోడు పెడితే తింటారేమో. సరే గడికి చెప్పండి. హల్లెలూయా చెప్పండి. అటు చదువుతుంటే ఒకళ్ళు పోయిద్దేమో.
అది ఇంక ఇప్పుడు రాండి, వరుసగా పెడదాం. అన్న రండి అన్న, పాస్ ఇద్దరు కూడా అన్న రండి. మళ్ళా మర్చిపోయినా కుమారత్త, శుభమత్త రండి, మీరు కూడా రండి, ఇద్దరు రండి, రండి రండి రండి. అలాగే ద్వారకమ్మ పిన్నాం ఏది, రండి ఇద్దరు రండి, మీరు కూడా బాబాయ్ పిందాం రండి, లేచి రండి. ఏంది అసలు ఏం వాళ్ళు అసలు కథలు కూడా కదలట్లా, రండి రండి. అలాగే అరుణ ఆంటీ కూడా ఆంటీ రండి రండి అండి. అలాగే మా మధ్యలో ఉన్న ఎలీషా మహిమ ఇద్దరు కూడా, ఎలీషా మహిమ వాళ్ళిద్దరు కూడా రండి. ఎలీషా ఓ అమ్మో, పెద్ద ముక్కే తిన్నదమ్మా, కింద పడిపోయి. ఓకే మర్చిపోయినా, మా నాయనమ్మ వాళ్ళ నాయనమ్మ, మా నాయనమ్మ లేదులే, వాళ్ళ నాయనమ్మ కూడా వచ్చి పెట్టిద్ది ఒకసారి. దా చిన్న ముక్క నిన్నేనమ్మా, ఇప్పుడు పెడుతుంది తింటుంది కదా, రండి తలా ఒక ముక్క పెట్టండి, కడుపు నిండిపోయింది. రండి అన్నా ఒకసారి, అన్నా ఒకసారి పెట్టండి, ఒకసారి చిన్న ఫోటో తీస్తా, రండి రండి అన్న ఒకసారి. దొరకక్క మర్చిపోయాను రండి. సరే దేవక్క రాక రండి రండి, మర్చిపోయాను మరి మా అక్క దానక్క, ఒక చిన్న ఫోటో అన్న రండి. నువ్వు అక్కడే నిలబడు, ఆంకాడ నిలబడితే నిండు భయపడదు. ఒకసారి మళ్ళీ భయపడుతుందా? దేనికి స్తోత్రం, హల్లెలూయా. సమయం కావస్తుంది కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని కూడికను మనం ముగించుకోబోతున్నాం. ఈ కూడికి నిరంతరం ఒక చిన్న సాక్ష్యం ఉంది. ఈ సాక్ష్యం నిరంతరం అయిపోయిన తర్వాత మనము ప్రార్థన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తొందరగా ముగిచ్చేస్తాం, సాక్ష్యం కూడా తొందరగా అయిపోతుంది. దయచేసి కలవరపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు మా ఎడలు చేసిన మేలులను ఎల్లడిపరచాలని ఒక ఆశ, ఒక తలంపు, అంతే, వేరేదే ఉద్దేశం లేదు. కనుక దాన్ని విందండి, విని మా కొరకు మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇంకను సేవలోను ఈ పరిచర్య, వాస్తవానికి ఈ సేవకు పునాది మా నాన్నగారు నిరంతరము సేవలో నేనున్నాను. దేనికి స్తోత్రం. నాన్నగారు ఉన్నప్పుడు ఒకంత అయితే, నేను సేవలోకి వచ్చినాక రెండింతల పరిమళ ఆశీర్వాదం మేము చూసాం. దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో పాశ్రమ గారు ఆ సాక్ష్యాన్ని పంచుది, మనందరం కూడా విందాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కువ సమయం ఏమి ఉండదు, ఐజాక్ అన్న చెప్తున్నట్టు కట్టే కొట్టే తెచ్చే. హల్లెలూయా. చిన్న సాక్ష్యము. మొట్టమొదటిగా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేవునికి మా హృదయపూర్వక వందనాలు. మిమ్మల్ని ప్రేమించి ఆహ్వానించిన వెంటనే మా కొరకు ప్రార్థించి ఈ ప్రాంగణానికి వచ్చినటువంటి దైవజనులు ఇరువురికి మా హృదయపూర్వక వందనాలు. దైవజనరానికి కూడా నా హృదయపూర్వక వందనాలు. చేరి కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు. ఎంతో ప్రయాసతోనూ సమయము చాలా అయిపోయినప్పటికీ దేవుని ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి మీరు ఇక్కడే ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరిని ఆహ్వానించాము, కానీ దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా పిలువబడిన వారు అనేకులు,
ఏర్పరచబడిన వారు కొందరే అన్నట్టు అనేకులను పిలిచాము కానీ వచ్చిన వారి వరకు కొందరే. కానీ దీనిని బట్టి దేవుని నేను ఎంతో మహిమపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. నా చిన్న సాక్ష్యం ఏంటంటే ఇది ముఖ్యంగా హెలిన పుట్టినరోజు కని పెట్టుకుంది కాదు. హల్లెలూయా. హృదయంలో ఉన్నటువంటి మాటను తెలియపరచాలని ఆశిస్తున్నాను. మేమేమనుకున్నామంటే హెలిన పుట్టినరోజుకి మామూలుగా అప్పుడు మేము ఎలిజబెత్ అమ్మ వంటికి వెళ్ళినప్పుడు పులిహారం చేసి స్తుతి గుడికి పెట్టించుకున్నారు. అలాగే ఈ సంవత్సరం మనకడ ఆర్థికంగా సహాయం ఎటువంటి సహకారం లేదు కనుక పులిహారం పెట్టుకొని మా ఒక సేవకుని పిలుచుకొని ప్రార్థన చేయించుకొని ముగించుకుందాం అనుకున్నాం. కానీ దేవుని చేసిన మేలును ఎప్పటికప్పుడే మనం తెలియపరచాలి, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా ఈ యొక్క ప్రయాస, ఈ యొక్క సమయం ఇంతగా ఎందుకు అయిపోయిందయ్యా అంటే దేవుని మహాకృపను బట్టి సంఘమంతయు ప్రార్థించింది, కుటుంబస్తులు ప్రార్థించారు. ఆ రీతిగానే దేవుడు ఒక చక్కని బోరును మాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ₹1,00,000 కావాల్సినటువంటి ఆ బోర్ విషయంలో దేవుడు ₹1 కూడా మాది లేకుండా దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేశారు. మీరందరూ కూడా సంఘ బిడ్డలందరూ ప్రార్థించారు, కుటుంబస్తులు ప్రార్థించారు. ప్రతి వారు కూడా ప్రార్థించినప్పుడు దేవుడే అధికారుల మనసును మార్చి అధికారులకు మంచి ఆలోచన దేవునికి మందిరానికి వెయ్యాలి అని ఒక ఆశ దేవుడు వారికి కలిగించి 290 అడుగులు. మేము ముందు ఏమనుకున్నామంటే నీరు వస్తుంది సట్టుపడుతుంది, నీరు వస్తుంది సట్టుపడతా ఉంది. అసలు అర్థం కావట్లేదు ఆ బోరు విషయమే. అప్పుడు మేము ఇక్కడ కూర్చొని ఎలిజబెత్ అమ్మ ఆంటీ, మేము, మా అత్తమ్మ, మా వారు, అదే రీతిగా మా నాన్నగారు కూడా వచ్చారు, మా నాన్న, అదే రీతిగా సంఘంలో కొంతమంది ఇక్కడికి వచ్చారు. ప్రతి వారు కూడా ఎలిజబెత్ అమ్మ, నేను ముందుగానే మనసులోనే ప్రార్థన చేసుకుంటున్నాను, ఏంది ప్రభువా నీళ్ళు వస్తున్నాయి మళ్ళీ బూడిపోతుంది, నీళ్ళు వస్తున్నాయి బూడిపోతుంది ఏంది అని మనసులోనే ప్రార్థన చేసుకుంటున్నాను. కానీ ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాను. ఎలిజబెత్ అమ్మ ఆంటీ ఉండి, అమ్మ మందిరంలో పోయి ప్రార్థన చేద్దామమ్మ, దేవుడు సహాయం చేస్తాడు. అసలు నీళ్ళు పడకపోతే దేవుని నామానికి అవమానం వచ్చిద్ది. ప్రతిది ఇక్కడ నీళ్ళు పడుతున్నాయి కానీ మన సంఘం కాడ మాత్రం మంచి నీరు పడకపోతే దేవుని నామానికి అవమానం వచ్చిద్దమ్మ. మొట్టమొదటిగా వెళ్ళి ప్రార్థన చేద్దామన్నప్పుడు మేమంతా కలిసి కూడా మందిరంలో కూర్చొని ఆడ బోరు వేసి అంతసేపు కూడా ప్రార్థన చేసాం. దేవునికి స్తోత్రం. అయితే వాళ్ళ లెక్కలో అయితే 200 అడుగులే, 200 అడుగులో 170 అడుగులు, 170 అడుగులే వాళ్ళ లెక్కలో. అయితే దేవుని మహాకృపను బట్టి 290 అడుగులు వేసే కృపను దేవుడు చూపించాడు. హల్లెలూయా. మన సాయినగర్లో కూడా ఇన్ని అడుగులు వేసినటువంటి బోర్లు ఎక్కడా లేవంట నేను కనుక్కున్న కాడికి. హల్లెలూయా. అదే రీతిగా మేము ఆ కృతజ్ఞతను కలిగి చేతిలో ₹1 లేదు. వాస్తవంగా అయితే చెప్పుకోవాలి, చేతిలో అయితే ₹1 లేదు. కానీ రూపాయి లేకపోయినా కూడా బంధువులందరికీ తెలియపరిచాం దేవుడే చూసుకుంటాడని. దేవుని నామాన్ని మహిమపరచాలి, ఘనపరచాలి, ఎప్పుడు మేలు అప్పుడే దేవునికి చెల్లించాలి అని మేము పిలుచుకుంటున్నాము. ఆర్థికంగా ఎటువంటి సహాయం లేకపోయినా కూడా పిలిచాము, దేవుడే సహాయం చేస్తాను. అప్పుడప్పుడు సేవకుడు అంటున్నాడు, మన ఇంక 2 రోజుల్లో ఉంది, చేతిలో ₹1 లేదు, ఏం చేయాలి అంటే నేను అంటున్నా, అయ్యా దేవుని అందు విశ్వాసం ఉంచు, దేవుడు ఆ సమయం ఇంత చేసినోడు ఆ కొద్దిపాటిది కూడా చేయలేడా అని మేమిద్దరం విశ్వాసం కలిగి ప్రార్థించాం. దేవునికి స్తోత్రం. అదే రీతిగా దేవుడు మాకు సహాయం చేశాడు. ఈ యొక్క కూడికను పెట్టుకోవడానికి దేవుడు మహాకృపను చూపించాడు. దేవునికి స్తోత్రం. అదే రీతిగా ఆర్థికంగాను అవసరం మేము పిలిచిన వెంటనే రూతక్క కూడా వంట పరిచయం, మన సంఘంలో వంట పరిచయాలు చేసే వాళ్ళ దేశాలకు వెళ్ళి ఉన్నారు. అదే రీతిగా మేము పిలిచిన వెంటనే రూతక్క కూడా పాపం తన పనిని మానుకొని ఇక్కడ వంట పరిచయం చేయడానికి వచ్చింది. అందుని బట్టి రూతక్కకి మా ప్రేమ వందనాలు. ఎందుకంటే చేసినటువంటి పరిచయం ఎప్పటికి కూడా మర్చిపోకూడదని నా ఒక హృదయ ఆలోచన. అదే రీతిగా రూతక్కకి వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు. అదే రీతిగా ఇది ఇంతవరకు దేవుడు కృప చూపిస్తూ నడిపించాడు. ఈ యొక్క మహాకృపను బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప బోరుని బట్టి దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తున్నా. హల్లెలూయా. ఇది అసలు ముఖ్యమైన అంశం ఏందయ్యా అంటే అమ్మాయి పుట్టినరోజుకి ఎంత ఘనంగా చేయాలనుకోలేదు. ఈ బోరు విషయమై దేవునికి సహాయం చేశాడు అని ఈ యొక్క కృతజ్ఞత కూడికి పెట్టుకున్నాము. అందుని బట్టే దేవుడు ముందుకు జరిగించాడు. ఆయన కొరకు మేము నిలిచి ఉన్నాము కనుక ప్రతి విషయంలో కూడా దేవుడు మమ్మల్ని నడిపిస్తూనే వస్తున్నారు. అత్తమ్మగారు కొంత సహాయం చేశాడు, బియ్యం కట్ట వేయించారు. అదే రీతిగా ప్రతి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క సహాయం చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపించారు. హల్లెలూయా. మా కుటుంబస్తులు కూడా సరుకుల విషయంలో వారు కూడా కొద్దిగా ముందుకు నడిపించారు. మేము కూడా ప్రార్థించుకున్నప్పుడు మేము చిన్నగా కూడబెట్టుకుంది కూడా కాస్త వేసుకొని
దేవుడు కృప చూపించినట్లుగా దేవుడు ఈనాడు ఈ దినమందు నా బిడ్డని నూతనమనే దయాకిరీటము, నూతన సంవత్సరం అనే దయాకిరీటం ప్రభు అనుగ్రహించి నా బిడ్డను దీవించి ఆశీర్వదించడం. మీరందరూ కూడా మా కుటుంబాల కొరకు, మా పరిచర్య కొరకు, మా కొరకు, మా బిడ్డ కొరకు కూడా, బిడ్డ హెలీనా కూడా చక్కగా దేవుని భయమందును ఆయన జ్ఞానమందును పెరుగునట్లుగా ప్రార్థించవలసిందిగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క చిన్న సాక్ష్యము ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. సమయం ఇచ్చిన దైవజనులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇందాక పోయిన ఆదివారం చెప్పాను, కేవలం నా ఫోన్లో ఎంత ఉన్నాయి? ఇప్పుడు ఎంత ఉంది? ఏం లేదు. కేవలం దేని బట్టి చెప్పరేమమ్మా? మీరు అందరూ రావడం దేని బట్టి? దేని స్తోత్రం చెప్పండి. నాదంటూ ఏది లేదు, అంతా యేసయ్య కృప. దేనికి స్తోత్ర. ప్రియమైన దేని బిడ్డలరా, నేను అంటాను, ఒకప్పుడు మా నాన్న అనేవాడిని, ఇంత సేవలు ఇంత ముందుకు వెళ్తున్నావు నాన్న, అసలు ఏమిస్తుండ ఆయన నీకు అనేవాడిని నేను. ఇప్పుడు అర్థమవుతుంది ఆయన ఇస్తూ ఉంటే. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దీని వెనకాల విశ్వాసుల ప్రార్థన కూడా ఉంది. ఒకప్పుడు చుట్టూ ఫాస్టింగ్ లేదు అసలు ఈ మందిరానికి. ప్రార్థన చేస్తున్నప్పుడు అది కూడా అయిపోయింది. చర్చిలో బలిపీయడం లేదు, సరి అయిన బలిపీయడం లేదు, మ్యాథ్స్ లేవు, అన్నీ కూడా దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. కొన్ని అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. ఇంక 2 ఉన్నాయి. బోరుకొడుకు కూడా ఇప్పటి నుంచి కాదు, నాన్నగారు చనిపోయిన ఆ నెల దాటి నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్న వాటర్ గురించి. దేవుడు ఒక అద్భుతం చేశాడు. 1,00,000 రూపాయల పని. మాదంటూ ₹1 దానికి పెట్టల. అర్థమవుతుందా? చిచ్చు వేసే బోర్డుకి వేసే ఆ బోల్ట్లు ఉంటాయి కదా, అవి కూడా మేము ఇవ్వలేదు అసలు. అంత అద్భుతం చేశాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కేవలం ప్రార్థన పూర్వకంగా నీ పరిచర్య జరుగుతుంది. మా సంఘం పేరు ఏం తెలుసా? చెప్పండి. ఏం చెప్పండి? పెనుగులాడటం. ప్రతినిత్యం పెనుగులాడాలి. పెనుగులు ఆడితే దొరికిద్దండి, లేకపోతే పెనుగులు ఆడకపోతే ఏది దొరకదు. ఊరికి అయ్యా అంటే రాదు, ఏడవాలి, ఏడిస్తే వస్తుంది. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాంటి పరిచర్య ఇది కనుక ఈ పరిచర్య కొరకు నిత్యం ప్రార్థన చేయండి. ఇక 2 ఉన్నాయి, ఈ 2టిని కూడా గుర్తుపెట్టుకుని మొదలు ప్రార్థన చేయండి. ఒకటి, మందిరం పెంచబడాలి. అర్థమవుతుందా? 2వది, మందిరంలో మంచి సౌండ్ సిస్టమ్ కావాలి. వీటి కొరకు ప్రార్థన చేయండి, దేవుడు ఇస్తాడు. నేను ఆ విశ్వాసంతో ఉన్నాను, దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. అలాగనే ఈ ఓట్లు నిరంతరం మీటింగ్స్ ఉన్నాయి, మీటింగ్స్ కొరకు కూడా ప్రేయర్లో పెట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ సమయంలో శివరాశీర్వాదం తీసుకొని కూడిని ముగించుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. మీరు కూడా మా కుటుంబం కొరకు నిత్యం ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహాగణుడవు, మహోన్నతుడవు, నిత్యుడైన యేసయ్య, నీ పాదాలకు వెళ్ళలేని కోట్లాది వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నీ కృపలో దాచే దేవుడివి నీవే, నీ కృపలో దాచుతున్న దేవుడివి కూడా నీవే. అందును బట్టి నీకు అసాధ్యమైంది లోకములో ఏది కూడా లేదు నాయనా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ పరిచరుడు, ఈ అయా సంఘ బిడ్డలను, బంధువులను, స్నేహాభిషులను, పిలిచిన స్నేహితులను తండ్రి